జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా యూజర్లకి నవ్వుకోవడానికి మంచి కంటెంట్, ప్రత్యర్థులు విమర్శించడానికి కావలసిన సబ్జెక్ట్ ఇవ్వటంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. ఆయన తన విజ్ఞాన ప్రదర్శనతో గతంలో కూడా పలుమార్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. ఎంతో మంది చేతిలో ట్రోలింగ్ కి కూడా గురయ్యారు. తాజాగా మరోసారి ఆయన ఎంఆర్పీ ఎంఎస్పీ మధ్య తేడాలు తెలియక తెగ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏదో చెప్పాలని అనుకొని ఇంకేదో చెప్పేశారు. అక్కడున్న వాళ్లకు మరేదో అర్థమైంది. కాస్త తెలివైన వాళ్లకు మాత్రం రాహుల్ గాంధీ దగ్గర సబ్జెక్టు లేదని మరోసారి తేటతెల్లమైంది. పంటలకు కనీస మద్దతు ధర కావాలంటూ రైతులు దేశ రాజధానికి దగ్గరగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి రాహుల్ గాంధీ ఇప్పటికే తన ఫుల్ సపోర్ట్ అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. ఇక ఈ అంశంపై మాట్లాడాలి కదా. ఆ సమయంలో గరిష్ట చిల్లర ధర అదేనండి ఎంఆర్పీతో కనీస మద్దతు ధర ఎంఎస్పీతో పోల్చేసి కామెడీ చేసేశారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో తన మద్దతుదారులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలని నిరసన చేస్తున్న రైతుల డిమాండ్ కి మద్దతుగా మాట్లాడుతూ దుకాణదారులకి ఎంఆర్పీ ఎలాగో రైతులకు ఎంఎస్పీ అలాంటిది అన్నారు. దుకాణదారులు కెమెరాలు, చిప్స్, వాటర్ బాటిళ్లను నిర్ణీత ఎంఆర్పీ కంటే తక్కువ ధరకి విక్రయించరాదని ఆయన తెలిపారు. అయితే ఎంఎస్పీ ఎంఆర్పీ రెండు విభిన్నమైన విరుద్ధమైన పరిమితులనే విషయం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి తెలియదు. ఇంకేముంది, నెటిజన్లు రాహుల్ గాంధీని ఓ ఆట ఆడేసుకుంటూ ఉన్నారు. రాహుల్ గాంధీకి ఎంఎస్పీ ఎంఆర్పీ మధ్య తేడా తెలియదు, ప్రధాని కావాలని కలలు కంటున్నాడంటూ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ భారతదేశంలో నిరుద్యోగం గురించి కూడా ఈ మధ్య వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మనకంటే బెటర్ గా ఉందంటూ షాకింగ్ వార్త చెప్పారు. గత 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం భారతదేశంలో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. గ్వాలియర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ పాకిస్తాన్ తో పోలిస్తే భారతదేశంలో నిరుద్యోగం రెండింతలైందని ఆరోపించారు. బంగ్లాదేశ్, భూటాన్ లో కంటే మన దగ్గర ఎక్కువ మంది నిరుద్యోగ యువత ఉందని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలే ఈ దుస్థితికి కారణమని ఆరోపించారు. అయితే ఆ దేశాలలో జనాభా ఎంత, మన దేశంలో జనాభా ఎంత ఉందో రాహుల్ గాంధీకి కనీసం తెలుసా అని నెటిజన్లు క్లాస్ పీక్తున్నారు. కాంగ్రెస్ హయాంలో దేశం ఎంత అధోగతి పాలైందో అందరికీ తెలుసునని, ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలతో ఎంత మంచి జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసున్నారు. రాహుల్ గాంధీకి ఇచ్చే స్క్రిప్ట్ అయినా కొంచెం ప్రిపేర్ చేసి ఇవ్వాలని, లేదంటే ఆయన భవిష్యత్తుకు చాలా ఇబ్బందులేనని నెటిజన్లు సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.